దేవుని మహాకృపను బట్టి మరి యొక్క దినాన దేవుని స్తుతించుకోవడానికి, అలాగే దేవుని మాటలను వినడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి మరి ఒకసారి లెక్కలేని బట్టి వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. అలాగే యూట్యూబ్ ద్వారా మరి ఈ యొక్క మెసేజెస్ని విని దేవునిలో ఆసక్తి పొందుకుంటూ, అలాగే నన్ను కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్న విధానాన్ని బట్టి మీ అందరికీ కూడా హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘం తరపు నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. నేటి ధ్యానాంశంగా మరి మనము మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి మనము ఒక మాటను ధ్యానం చేసుకోబోతున్నాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం, ఒక పాటను పాడుకుందాం, దాని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరం కళ్ళు మూసుకుందాం. దయచేసి ప్రార్థనలో మీరందరూ ఏకీభవించాలని కోరుకుంటాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసురాజా, నీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామమునకై వందనాలు స్తోత్రం తండ్రి. ఈ యొక్క దినాన్ని ప్రభువా మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ దినము నీది ప్రభువా, ఈ దినముకై ప్రభువా మేము చేయి ప్రతి ఒక్క పనిలో మీరు మాకు తోడుగుండి ఇప్పుడు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మేము నీ యందు ఇంకా ఫలభరితం అవ్వడానికి ప్రభువా మా జీవితాలు నీకు ఇష్టానుసారమైన జీవితాలుగా మలుచుకోవడానికి మీరు మరి యొక్క అవకాశాన్ని ఈ దినాన మాకు దయచేశారు. మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. దినాన ప్రభువా మరి పాటల ద్వారా నిన్ను మహింపరుస్తూ ఉండగా మాకు మంచి స్వరాలను దయచేయండి. అలాగే ప్రభువా నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువా వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, నీకు లోబడి జీవించే గొప్ప మనసును ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేస్తారని నమ్ముచున్నాను దేవా. ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడకు ప్రభా వారి యొక్క అవసరతలను మీరు ఎరిగిన దేవుడవు కనుక మరి అవసరతను తీర్చి వారికి తృప్తిని దయచేయబోతున్నందుకే మీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఈ దినము ప్రభా మరి జరిగిస్తున్న ఈ యొక్క ఆరాధనను కూడా ప్రభా మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని, ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహిస్తారని నమ్మొచ్చు. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మీ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన హౌస్ ఆఫ్ ప్రేయర్ సాంగ్స్ బుక్లో నుంచి 85వ పాట నేను స్తుతించేదను నేను కీర్తించేదను అనే పాటను పాడుకుందాం. పాటను పాడుకున్న తర్వాత దేవుని యొక్క మాటలను కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. నేను స్తుతించేదను నేను కీర్తించేదను యేసు నామము పాడెదను, లోక రక్షణకై శాంతి సాధనకై ప్రభు యేసుని స్తుతించెదను. నేను స్తుతించెదను నేను కీర్తించెదను యేసు నామము పాడెదను, లోక రక్షణకై శాంతి సాధనకై ప్రభు యేసుని స్తుతించెదను. యెహోవా మా కాపరి, యేసయ్యే మా ఊపిరి, యెహోవా మా కాపరి, యేసయ్యే మా ఊపిరి. నేను స్తుతించెదను నేను కీర్తించెదను యేసు నామము పాడెదను, లోక రక్షణకై శాంతి సాధనకై ప్రభు యేసుని స్తుతించెదను. ప్రభు వాక్యము గణపరచి ప్రభు మార్గము నడచెదము, యేసు రక్తమే జయమనుచు కృతజ్ఞతలే చెల్లించెదము. మాతో పాటు ఏకీభవించి ప్రభు వాక్యము గణపరచి ప్రభు మార్గము నడచెదము, యేసు రక్తమే జయమనుచు కృతజ్ఞతలే చెల్లించెదము. యెహోవా మా కాపరి, యేసయ్యే మా ఊపిరి, యెహోవా మా కాపరి, యేసయ్యే మా ఊపిరి. నేను స్తుతించెదను నేను కీర్తించెదను యేసు నామము పాడెదను, లోక రక్షణకై
శాంతి సాధనకై ప్రభు యేసుని స్తుతించెదను. పరలోకపు మా తండ్రి, నీ నామము పరిశుద్ధము. ప్రభు యేసుని నామములో ప్రార్థించి వేడుచున్నాము. పరలోకపు మా తండ్రి, నీ నామము పరిశుద్ధము. ప్రభు యేసుని నామములో ప్రార్థించి వేడుచున్నాము. యెహోవా మా కాపరి, యేసయ్యే మా ఊపిరి. యెహోవా మా కాపరి, యేసయ్యే మా ఊపిరి. నేను స్తుతించెదను, నేను కీర్తించెదను, యేసు నామము పాడెదను. లోకరక్షణకై శాంతి సాధనకై ప్రభు యేసుని స్తుతించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేటి ధ్యానాంశముగా సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో, నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. దోస్ హూ హానర్ మీ ఐ విల్ హానర్ దెమ్ అనే మాటను మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనము ఈ యొక్క మాటల నుంచి ధ్యానం చేసుకోబోయే 2 ప్రాముఖ్యమైన విషయాలు అవేంటి అంటే, మొట్టమొదటిగా మనము దేవుణ్ణి గణపరచగలిగే పద్ధతులు ఏంటి, మనము దేవుణ్ణి ఎలా గణపరచగలుగుతాము అనేది మనం తెలుసుకుందాం. తిరిగి దేవుడు మనల్ని ఎలా గణపరుస్తాడో మనం ఈ దినాన నేటి ధ్యానాంశంగా మనము ఈ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా వేస్ టు హానర్ గాడ్, దేవుణ్ణి గణపరచుటలో కలిగిన ఆ యొక్క విధులు లేకుంటే ఆ పద్ధతులు ఏంటిదో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా 3 విషయాలను ఈ దినము మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తా ఉన్నాను. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం మనము చూడగలిగినట్లయితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే దేవుణ్ణి గణపరచుటలో సామెతల గ్రంథము ప్రథమ జ్ఞాని అయిన సొలొమోను భక్తుడు తెలియచేస్తున్న మాట ఏంటి అంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుడి. మనము ఎలా దేవుణ్ణి గణపరచగలుగుతామంటే, మనకున్న దాంట్లో నుంచి ఇవ్వగలిగిన ఆ యొక్క స్థితి దేవుడు మనకు దయచేసినప్పుడు అది మనం ఇవ్వగలిగితే దేవుడిని గణపరిచిన వారం అవుతా ఉంటాం. ఎందుకు దేవునికి డబ్బు అవసరమా అంటే, దేవునికి డబ్బు అవసరం లేదు, కానీ మనము హృదయంలో నుంచి దేవునికి ఇచ్చేది దేవుడు చూస్తాడు. దానికి రెట్టింపైన దీవెనలు దేవుడు మనకి దయచేస్తాడు. కనుక విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే దేవునికి ధారాళముగా ఇస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిన మంచి ఎగ్జాంపుల్ కోల్గేట్ కంపెనీ గురించి చాలా మంది చెప్తా ఉంటారు. ఆ కోల్గేట్ కంపెనీ వ్యక్తి అంట మొట్టమొదటిగా దేవునికి 10వ భాగంను ఇస్తూ ఉండేవాడంట. దాని తర్వాత దేవుడు అభివృద్ధి చెందించాడంట. అరే దేవుడు నన్ను అభివృద్ధి చెందించాడు కదా అని 20కి వెళ్ళాడంట, తర్వాత 40కి వెళ్ళాడంట, 80కి వెళ్ళాడంట. ఇప్పుడు ఆయన ఆస్తిలో 90% దేవునికి ఇచ్చేస్తే 5%తో ఆయన బతుకుతున్నప్పటికీ ఎంతో ధనవంతుడిగా ఆయన జీవించగలుగుతున్నాడు. ఈ ఉదాహరణల నుంచి మనము గమనించవలసింది ఏంటి అంటే, దేవుని పైన ఆయన ఉంచిన విశ్వాసం ఏంటిది అంటే, నేను దేవునికి ఇస్తే దేవుడు నాకు దానికంటే ఎక్కువ ఇస్తాడు అనే విశ్వాసము అక్కడ కోల్గేట్ కంపెనీ యజమాని గమనించగలిగాడు. అట్టి రీతిగానే పొందుకున్నాడు. ఈరోజు అనేక మంది దైవజనుల నోట్ల నుంచి ఆ వ్యక్తి యొక్క
ఆ యొక్క సాక్ష్యాన్ని మనం వినగలుగుతున్నాం. మొట్టమొదటిగా దేవుణ్ణి గణపరిచే విధానంలో ప్రథమమైనది లేకుంటే ఫస్ట్గా మనం ఏం గమనించవచ్చు అంటే మన ఆస్తిలో ఉన్నటువంటి ఆ యొక్క భాగమును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును దేవునికి మనము ఎప్పుడైనా ప్రథమ ఫలం ఇవ్వాలి. మనం అంతా ఖర్చు పెట్టేసుకున్నాక మిగిలింది దేవునికి ఇస్తే దేవుడు దాన్ని ఆశించడు. మనము విశ్వాసము కొలది దేవునికి ముందుగా అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని దేవునికి ఏదైనా ప్రథమ స్థానమును మనము ఇవ్వాలి. ఏదైనా మనకి ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా అన్ని వేస్లో మనము ట్రై చేస్తాం. ఆ హాస్పిటల్ తిరుగుతాం, ఈ డాక్టర్ని కన్సల్ట్ అవుతాం, వాళ్ళని సలహా వీళ్ళని సలహా అన్ని అడుగుతాము. లాస్ట్కి ఏం చేస్తామంటే నిస్సహాయ స్థితిలోకి వచ్చినాక దేవా నీ పాదాల చెంతకు వస్తున్నానని మొరపెడతా ఉంటాం. అప్పటికి దేవుడు తన కృపను బట్టి మనల్ని స్వస్థపరుస్తూ ఉంటాడు. అయితే దేవుడు కోరుకునేది ఏంటి అంటే ఆయనకు ప్రతి దాంట్లో ప్రథమ స్థానంను మనము ఇవ్వాలి. కనుక ఈ యొక్క వచనంలో దేవుడు తెలియజేస్తున్నది ఏంటి అంటే నీ రాబడి అంతటిలోను అంటే నీ వెల్త్ లో నీవు ప్రథమ ఫలమును దేవునికి ఇచ్చేవానిగా ఉండి దేవుని గణపరచాలి. రెండోదిగా మనం గమనించగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. రెండోదిగా ఆయనను గణపరిచే విధానంలో రెండోదిగా మనం ఏం గమనిస్తూ ఉంటాము అంటే మనము భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను అంటే ఈ విషయాల్లో మనం ఏం గమనిస్తూ ఉంటాము అంటే ఆయన ఇవ్వనిదే మనకు ఆ రోజు ఆహారము దొరకదు. మనము నీరు కొరకు అడగనిదే అది మనకు లభించదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మరి ఏమి చేసినా మనం ఏం చేయాలి, దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మనము సమస్తమును దేవుని మహిమ కొరకు మనం చేయాలి. ఆయనను మహిమపరిచే విధానంలో రెండోది ఏంటి అంటే మనకు ఆయన ఇచ్చిన ఆహారాన్ని బట్టి మనం స్తుతించాలి, మనకి నీరుని ఇచ్చాడు మనం స్తుతించాలి. అలాగే సమస్త విషయంలో దేవుడు మనకి కలుగు చేసిన సమస్తములోనూ ఆయనని మహిమపరిచే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. రెండో పద్ధతి దేవుడిని గణపరిచే విధానంలో. మూడోదిగా మనం గమనించగలిగినట్లయితే కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనంలో మనము చూసుకోగలిగినట్లయితే కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే దేవునికి మూడోదిగా కావాల్సింది ఏంటి అంటే స్తుతియాగము. ఆయనకు ఎప్పుడు ప్రైజెస్ కావాలి, ఆయనని పొగుడుతూ ఉండాలి. ఆయనే దేవుడు అని మనము ఎల్లప్పుడూ మన నోటి ద్వారా అనే బిడ్డలుగానే ఉంటా ఉండాలి. ఎందుకు అంటే ఆయన కృప మన పైన ఉంటూ, ఆయన ప్రేమ మన పైన ఉంటూ, ఆయన వాత్సల్యతతో మనల్ని కప్పుతూ భద్రపరుస్తూ, ఆయన తోడును మనకు దయచేస్తూ ఇంతగా సంరక్షిస్తా ఉన్నాడే. దేవుని స్తుతియాగము చేయకుండా నా నోరును ఎలా కట్టి వేసుకోగలుగుతాను అని నా హృదయంలో ఆ యొక్క మంట రగలాలి. అప్పుడే మనము దేవుణ్ణి ఘనపరిచిన వారం అవుతాం. అందుకే మూడోదిగా మూడోదిగా మనం ఏం చూసుకుంటాము అంటే వి షుడ్ హ్యావ్ ఎ థ్యాంక్ఫుల్ హార్ట్. స్తుతి యాగము అది ఎలా ఉండాలంటే హృదయపూర్వకముగా ఉండాలి అని దేవుడు ఇది కోరుకుంటా ఉన్నాడు. మనము తిరిగి దేవుడు మనకిచ్చేది ఏంటో ఇదే కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనంలో మనము చూస్తాం. అక్కడ కొన్ని విషయాలను దేవుడు మనకు దయచేస్తానని తెలియచేస్తా ఉన్నాడు. 15, 16 వచనాలు 5 పాయింట్లు మీకు తెలియచేస్తానంటే ఒకవేళ మనం ఆ 3 పాయింట్లుతో దేవుని మహిమపరచగలిగినట్లయితే దేవుడు రిటర్న్ లో మనల్ని ఎలా గణపరుస్తాడో మీకు తెలియచేస్తాను. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 15, 16 వచనాలు. అతడు నాకు మొరపెట్టగా మొట్టమొదటిగా దేవుడు మనం మొరపెట్టిన వెంటనే ఆయన ప్రథమ స్థానము ఇచ్చి మొదటిగా ఆయనకు మొరపెడితే ఆయన ఏం చేస్తాడు, మనకి ఉత్తరమునిస్తాడు. రెండోది శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను.
శ్రమలో నేను అతనికి మనం మొట్టమొదటిగా దేవునికి మొరపెట్టగానే ఆ శ్రమను దేవుడు తీసుకొని ఏం చేస్తాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. మూడోది అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. మనము కూడా ఈ దినాల్లో గమనించగలిగినట్లయితే ఈ విడుదల అనేది మనకి చాలా కావాల్సి వచ్చింది. ఈ కరోనా వైరస్ నుంచే కానీ ఏ ఇరుకు ఇబ్బందుల నుంచి అయితే కానీ మనం ఈ దినాల్లో గమనించగలిగినట్లయితే మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్ లో నుంచి విడుదల పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు గొప్ప సాక్షిగా వాడుకుంటా ఉన్నాడు. మనము ఈ యొక్క వచనాలను నేను చదువుతా ఉన్నప్పుడు ఈ దినాలకి ఎంత దగ్గరగా యాప్ట్ అవుతా ఉంది అంటే, మనం ఎప్పుడైతే దేవునికి ప్రథమ స్థానమును ఇచ్చి ఆయన పాదాల చెంతకు వచ్చి ఆయనను మొరపెట్టగలుగుతున్నామో ఆయన నేను ఉత్తరం ఇస్తానంటున్నాడు. రెండోదిగా ఏమంటున్నాడు, మీకు శ్రమ వచ్చినప్పుడు నేను తోడుగా ఉంటా అంటున్నాడు. మూడోదిగా గమనించగలిగినట్లయితే ఏంటి, అతనిని విడిపించి ఉన్న ప్రాబ్లమ్స్ లో నుండి వారిని విడిపించి ఏం చేస్తాడంట, ఒట్టిగా విడిపించాడు కానీ విడిపించిన దేవుడు ఏం చేస్తాడు, గొప్పగా చేస్తాడు. గొప్ప సాక్షిగా మనల్ని నిలబెడతాడు. అనేకులు మనల్ని చూసి అరే ఈయన ఈ దేవుని నమ్ముకుంటే మన జీవితాలు కూడా బాగుపడతాయి అనే రీతిగా మనల్ని గొప్పగా చేస్తానని తెలియజేస్తున్నాడు. తర్వాత దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే అంతేకాదు 16వ వచనంలోకి వచ్చేటప్పటికి అక్కడ దీర్ఘాయువును కూడా ఆయన దయచేసి మనల్ని గొప్పగా చేశాడు. గొప్పగా చేసిన దేవుడు వెంటనే మనల్ని ఆయన రాజ్యంలోకి చేర్చుకోకుండా ఏం చేస్తాడు, ఇక్కడ మనల్ని ఉంచి మనల్ని ఒక పాత్రగా ఆయన వాడుకుంటూ ఏం చేస్తాడు, మనకు దీర్ఘాయువును దయచేసి ఆయన తృప్తిపరుస్తాడంట. మనకి కావాల్సింది దయచేస్తూ మనల్ని తృప్తిపరుస్తూ అలాగే ఆయన దీర్ఘాయువును మనకి ఇచ్చాడు కనుక మనము ఆయనకు ఉపయోగకరమైన పాత్రగా ఉంటే ఆయన తృప్తి పడుతూ మనకి కావాల్సింది దయచేస్తూ మనల్ని కూడా తృప్తిపరుస్తూ ఉంటాడు. చివరిగా మనం చూసుకున్నట్లయితే నా రక్షణ అతనికి చూపించేదను. ఈ కరోనా టైంలో చాలా మంది దేవుని కృపచే ఈ యొక్క విడుదల పొందిన తర్వాత చాలా మంది రక్షణలో రావడానికి చాలా మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము గడిచిన దినాల్లో ఇద్దరికి ఈ యొక్క కోవిడ్ లో నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత వారికి రక్షణని ఇవ్వడం జరిగింది, బాప్తిసంలోకి నడిపించడం జరిగింది. వారు యేసే నిజమైన దేవుడు అని వారి నోటి ద్వారా ఒప్పుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కొన్ని దేవుడు చేస్తా ఉంటాడు. నా రక్షణ అతనికి చూపించేదను. నేను ఎంత గొప్ప దేవుడిని ఎంతగా నేను రక్షించగలుగుతానో అది మనము కల్లారా చూడగలుగుతాం అనే విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తా ఉన్నాం. అందుకే మనం ఒక 3 పనులతో దేవుని గణపరచగలిగినట్లయితే ఆయన మనకు 5 విషయాలను మనకు దయచేస్తూ ఉంటాడు. మన జీవితంలో ఇంకా అంతకు మించింది ఏమీ అవసరం లేదు కదండి. ఆయన ఏమంటున్నాడు, ఆయన ఉత్తరం ఇస్తానంటున్నాడు, ఆయన తోడుగా ఉంటానంటున్నాడు, ఆయన గొప్ప చేస్తా అంటున్నాడు, ఆయన తృప్తిపరుస్తానంటున్నాడు. చివరిగా ఆయన మనకి రక్షణను కూడా చూపిస్తా అంటున్నాడు. రక్షణ మార్గం ఏదో ఆయన రుచి చూచేటట్టు మన ద్వారా అనేకులకు కూడా ఆ యొక్క రుచిని ఆయన చూపించే దేవుడుగా ఉంటా ఉన్నాడు కనుక మనము ఆయనని గణపరిచే వారిగా ఈ పద్ధతులు చాలా ఉన్నాయి. మీకు ఇది నా 3 తెలియచేశారు. ఈ పద్ధతులు కనుక మనం మన జీవితాల్లో పెట్టగలిగినట్లయితే ఆయన 5 విషయాలతో మనల్ని గణపరుస్తా అంటున్నాడు కనుక దేవుని యొక్క ఘనత పొందుకొని బిడలంగా మనం అందరం ఉందాం. దేవుడు ఆయన తోడును మనందరికీ దయచేసి ఈ దినము ఆయన యొక్క వాక్యాన్ని మన అందరి వినికిడిలో భద్రపరుచుకొని ఈ వాక్యము మన హృదయాల్లో నాటబడి అనేకులకు ఆశీర్వాదకరమైన వాక్యముగా ఈ వాక్యం విన్న మనమందరము ఒట్టిగా దీన్ని విడిచిపెట్టకుండా అనేకులకు చెప్పేవారంగా దేవుడు మనల్ని ఒక సాధనములుగా వాడుకోవాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ యొక్క కోవిడే కానీ ఈ యొక్క శ్రమల్లో నుండే కానీ దేవుడు మనకి విడుదలను దయచేసినట్లయితే మీరు ఒట్టివారు కాదండి, దేవుని యొక్క అమూల్యమైన పాత్ర అని మనము గుర్తుంచుకొని దేవుని మహిమార్థమై జీవిద్దాం. దేవుడు అటు కృపను మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమందుతలతో నిత్యం ఆడబడుతున్నాం. మా తండ్రి మీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ యొక్క దినాన్ని ప్రభువా మాకు దయచేసిన విధానాన్ని బట్టి, మేము చూడడానికి మమ్మల్ని ఈ దినము సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ దినము నిన్ను గణపరుస్తే ప్రభువా నీవు తిరిగి మమ్మల్ని గణపరుస్తాను అని తెలియచేసిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. నిన్ను ఎట్టి రీతిగా గణపరచాలో మేము ఈ దినము నేర్చుకున్నాము. నీవు ఆ జ్ఞానాన్ని మాకు దయచేసినందుకే మీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. తిరిగి
మీరు మమ్మల్ని ఎట్టి రీతిగా గణపరుస్తారో కూడా ఈ దినము మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఎవరైతే బిడ్డలు ఏ పరిస్థితుల గుండా వారు వెళ్తా ఉన్నారో ప్రభా, ఒకవేళ అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్తున్నట్లయితే ప్రభా, వారు మొదటిగా నీకు మొరపెట్టే గొప్ప హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఇరుకు ఇబ్బందుల్లో ఉంటున్నారో ప్రభా, వారు మొదటిగా నీకు మొరపెట్టే, నీకు ప్రథమ స్థానము ఇచ్చే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఎవరైతే ప్రభా మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటున్నారో ప్రభా, వారు ఇహలోక పరముగా వారు దేన్ని ఆశించకుండా ప్రభా నీకు మొరపెట్టి ప్రభా నీవిచ్చే తృప్తిని వారు పొందుకోవడానికి, నీవిచ్చే రక్షణను వారు పొందుకోవడానికి నీ యొక్క సహాయాన్ని దయచేయండి, నీ యొక్క జ్ఞానాన్ని బిడ్డలకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎవరెవరైతే ప్రభా మరి బిడ్డలు చదువుతున్నారో, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలు కూడా ప్రభా నీకు మొదటి స్థానాన్ని దయచేసి నీకు మొరపెట్టి ప్రభా వారు ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణతను పొందుకోవడానికి నీ యొక్క సహాయాన్ని దయచేస్తానని నమ్మొచ్చు. ఈ వేళ ప్రభావం మీరు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి, ఈ యొక్క శ్రేష్టమైన మాటలను బట్టి మీకే మరి ఒకసారి లెక్కలేనటువంటి వర్ణాల స్తోత్రం తెలియజేసుకుంటూ, మా సంఘ బిడ్డలే కానీ, మా బంధువులే కానీ, మా ఆప్తులే కానీ ప్రభావ ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభావ వారిని కూడా మీ యొక్క సురక్షితమైన రెక్కల చాటును భద్రపరుచుకొని వారికి కావలసిన ఆరోగ్యాన్ని, ఆయుష్ను మీరు దయచేసిన విధానాన్ని బట్టి మీకే మరి ఒకసారి లెక్కలేనటువంటి వర్ణాల స్తోత్రం తెలియజేసుకుంటూ, ఈ దినము ప్రభా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలుస్తున్నందుకే మీకే వందనాల స్తోత్రం తెలియజేసుకుంటూ, సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, కాపుదల తోడు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ధన్యవాదాలు.